ఇట్లయితే నచ్చదు అధ్యక్ష. ఇవాళ యూనివర్సిటీల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ 300 యూనివర్సిటీస్ ఇస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది. అందులో తెలంగాణ అసలే లేవు. టాప్ 300 యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు. ఈ నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది, ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది. ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఇవాళ ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో. మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే. యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష. దాని వెనకాల వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి ఇలా విపక్షాలను విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బీఆర్ఎస్ గో బ్యాక్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసిరు అధ్యక్ష. వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ నిర్వాహకం అంతా. ఇవాళ నేనైతే 100% రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష, మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి కూడా.